వర్ధంతి సందర్భంగా సుందరయ్య చిత్రపటంతో సుందరయ్య గారి పేరుతో వేసినటువంటి కాలనీలో సప్తగిరి కాలనీ, మధురా నగరం ఈ ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. సుందరయ్య గారు తన చిన్ననాటి నుండి మరణించే చివరి వరకు కూడా పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. చిన్నతనంలోనే కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. తన పుట్టుకతోనే భూస్వామి కుటుంబంలో పుట్టి తిండికి, గుడ్డకు, పట్టకు ఏమాత్రం తక్కువ లేనటువంటి కుటుంబంలో, ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన ఆయన అన్నగారి వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం ప్రారంభించారు. ఉన్న వాళ్ళకేమో అన్ని రకాల సౌకర్యాలు, తన ఇంటిలో పనిచేసేటటువంటి వాళ్ళకు, ఇతర పేదలకు అంటరానితనం, వాళ్ళకు వేరుగా నీళ్లు పోయడం, వేరుగా భోజనం పెట్టడం, ఇవన్నీ సహించలేక సహపంక్తి భోజనం చేయడం కోసం ఆయన పిలిపించి దళితులందరితో సహపంక్తి భోజనం చేసేటువంటి వ్యక్తి. అలాగే కుల వివక్షకు సంబంధించి చిన్నతనం నుంచి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర సమరోద్యమంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కొచ్చలపల్లి సుందరయ్య గారు. 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఏర్పాటు కావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అట్లాగే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నేతగా కొచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, చిన్న జెడ్పీటీసీనో, ఎంపీటీసీనో లేదా కార్పొరేట్ గా ఎన్నికైతే వాళ్ళ విధానం ఎట్లా మారిపోతుందో చూస్తా ఉన్నాం. వాళ్ళకి అప్పుడే కార్లు, ఏ రకరకాల బంగ్లాలు, కార్ల పేర్లు, పలానా కార్పొరేటర్లు, పలానా వార్డు కార్పొరేటర్లు, పలానా జెడ్పీటీసీ, పలానా ఇదని చెప్పి పేరు వేసుకునేటువంటి రోజుల్లో ఈ రోజు చిన్న సర్పంచ్ అయినా కూడా వాళ్ళ మొత్తం కూడా వాళ్ళకు జెడ్ కేటగిరీ, వాళ్ళకు పిఏలు రకరకాలైనటువంటి మారిపోయిన రోజుల్లో, ఈ దేశ పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో కూడా పార్లమెంట్ కి సైకిల్లో పోయినటువంటి ఘనత కొచ్చలపల్లి సుందరయ్య గారికి మాత్రమే దక్కుతుంది. ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం పార్లమెంట్ లో సుందరయ్య గారి కోసమే ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారు సైకిల్ పెట్టుకోవడానికి.